సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ రసాబాసాగా సాగింది. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారికి పేర్లు వచ్చి అర్హులైన వారి పేర్లు రాలేదంటూ అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పేదలకు న్యాయం చేసే దిశగా పనిచేయడం లేదన్నారు. అభ్యంతరాలు ఉన్నా తమ పేర్లు రాని వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఎంపీడీఓ తెలిపారు. దుద్దెడ ప్రజలను పలు శాఖల అధికారులతో కలిసి సముదాయించారు. దరఖాస్తుల దారుల కోసం కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు కూడా రసాబసగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పరిపాలన గ్రామ సభలన్నింటిలో కూడా అసలైన నిరుపేదలకు ఏవైతే ప్రభుత్వ పథకాలు అందజేయన ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నారో, వార్డు సభలు నిర్వహిస్తున్నారో, ఈ వార్డు సభల్లో అందరూ కూడా ఈ రైతులు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకు లబ్ధి చేకూరలేదని గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ యొక్క దుద్దెడ గ్రామంలో ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం దుద్దెడ గ్రామ సభలో గ్రామసభ రసాబసగా కొనసాగింది. అయితే ఇక్కడికి వచ్చిన ఎంపీడీఓ ఏదైతే లిస్ట్ రేషన్ కార్డుల లిస్టు, ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం లిస్టు ప్రకటిస్తున్న సమయంలో గ్రామస్తులు ఎవరైతే ఇల్లు ఉండి కూడా వాళ్ళ పేర్లు రావడంతో ఒక ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ గ్రామసభకు వచ్చిన ముఖ్య అతిథి ఎంపీడీఓ మాట్లాడుతూ ఏదైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే పేర్లు రాలేదో వాళ్ళకు ఇంకో అవకాశం కల్పిస్తున్నాం, మీరు అర్హులైతే ఉన్నారో అప్లై చేసుకోండి, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అప్లై చేసుకొని చెప్పే సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా గొడవ సద్దుమని తర్వాత దరఖాస్తులు స్వీకరించారు. అనుష. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ. అప్లికేషన్ పెట్టుకోండి అమ్మా, అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు